ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజెప్పే సమయం వచ్చింది. పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే తరుణం ఆసన్నమైంది. ఈ సంగతిని గ్రహించిన కూటమి సర్కార్ ఒక ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఏమిటా ఉత్సవం? ఉమ్మడి విశాఖలో 9 రోజుల పాటు కలర్ఫుల్ గా విశాఖ ఉత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏకకాలంలో విశాఖ, అనకాపల్లి, అరకులో ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న ఉమ్మడి విశాఖలో ఇండియాలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగబోతోంది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ ఉత్సవ్ కోసం 3 జిల్లాల్లో కలిపి 20 వేదికలు సిద్ధమవుతున్నాయి. 500కు పైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొంటున్నారు. వీరిలో స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. 500 కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మినిమం ఒక 600 to 700 కళాకారులు దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఉంటున్న వివిధ ట్రైబల్ ట్రూప్స్ అక్కడ వచ్చేసి వాళ్ళకు ఉంటున్న ఆర్ట్ అండ్ కల్చర్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి ఉంటున్న ట్రైబల్ హార్ట్ కానీ, ఒక ఫుడ్ క్యూజైన్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కానీ, అండ్ చిన్నపిల్లలకి అమ్యూస్మెంట్ పార్క్ కానీ అన్ని కూడా ఈ డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా టూరిజం అధికారులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే కర్టన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కారణంగా విశాఖ పట్టణానికి చెడ్డ పేరు వచ్చిందని, పెట్టుబడిదారులు భయపడ్డారని, దానిని పూర్తిగా చెరిపివేసి కొత్త బ్రాండ్ సృష్టించి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. సీ టు స్కై అనే స్లోగన్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాగరం నుంచి శిఖరం దాకా అని కూడా పిలుస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అరకులో ఒకేసారి సాగరం నుండి కొండ శిఖరాల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, దానికి విశాఖ ఉత్సవాన్ని పేరు నిర్ణయించడం ఆనందంగా ఉందని నేతలు అంటున్నారు. ఇటీవలే విజయవాడలో దసరా ఉత్సవ్, సంస్కృతి, సాహిత్యం, సినిమా, నృత్యానికి సంబంధించి ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు స్థానిక ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా, ఉత్తరాంధ్ర పేరు మార్మ్రోగేలా ఉత్సవాలు ఉండబోతున్నాయి. రాష్ట్రమంతటా ఉత్సవ వాతావరణం ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. 100 కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. రమారమి 3000 మందికి ఈ 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు అనేక వందల మంది ఫుట్ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ అందుకే రేపు 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక పక్కన నేను ఇందాక చెప్పిన విధంగా గిరిజన సంస్కృతి కానీ, సాగర తీరాన్ని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు చెందినటువంటి అంశాలు కానీ, వాటితో పాటు ఎకానమీ అభివృద్ధి చెందడం కానీ, వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు. ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు. పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస, భాష, వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవంలో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతం ప్రధాన వేదిక కాబోతోంది. 26 కిలోమీటర్ల సుందరమైన బీచ్ రోడ్ జనంతో కలకలలాడబోతోంది. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలకు ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 3000 మందికి ప్రత్యక్షంగాను, 1800 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక కళాకారుల కోసం ప్రత్యేక వేదిక ఉంటుంది. చిన్నారుల కోసం సైక్లింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఫ్లవర్ షోలు, వంటల పోటీలు లాంటివి ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అటు ఋషికొండ, భీమిలిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. అనకాపల్లిలో కూడా మొదటిసారి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ప్రాంత కళారూపాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఇక అరకులో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హెలికాప్టర్ రైడ్స్ నిర్వహిస్తారు. విశాఖలో ప్రారంభమై అనకాపల్లిలో ముగిసే ఈ ఉత్సవాల మొత్తం బాధ్యత 3 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తీసుకున్నారు. విశాఖను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.